నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. ఆయన ఆ పర్యటన కూడా ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక యాగం లేకపోతే కూడా చేస్తూ ఉంటే దాని ముగింపు కార్యక్రమానికి వచ్చారు. దాంట్లో తప్పట్టని కూడా ఏ లేదు, ముఖ్యమంత్రి గారు రావచ్చు. కానీ గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చాలా కార్యక్రమాలకు వచ్చారు. గతంలో అనేక మంది అక్కడ ఆ పీఠానికి కూడా వెళ్ళారు. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి వస్తే ఆ పర్యటనకు సంబంధించి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వీవీఐపీ కాబట్టి ఆయన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు లేకుండా దాన్ని ఎవరు కూడా విమర్శించరు, బాధపడరు, దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కూడా. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇటువంటి విపరీతమైన ఏర్పాట్లు, అంటే ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఆ ఆశ్రమం దాకా మొత్తం ఎవరైతే మన ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో, డ్వాక్రా మహిళలు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, మొత్తం 24 పాయింట్లో ఒక 10 కిలోమీటర్ల పైన డిస్టెన్స్లో మొత్తం మహిళల్ని, తర్వాత పెన్షనర్లు వీళ్ళందరినీ నిలబెట్టి మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా ప్యారలైజ్ చేసి మొత్తం జనజీవనం స్తంభింపు చేసే విధంగా చేసి ముఖ్యమంత్రి గారికి ఏర్పాటు చేశారు. అంటే ఇది ఏ విధంగా కరెక్టో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు. విశాఖపట్నం ముఖ్యమంత్రి వస్తున్నాడు, లేకపోతే ఇంకో ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అయ్యో ఈ పూట మనంతా ట్రాఫిక్ నిబంధనలు పెట్టేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి హెలికాప్టర్లో రుషికొండ వెళ్తున్నా కూడా, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా కూడా కింద నేల మీద ట్రాఫిక్ ఆపేస్తూ ఉన్నారు. మరి దానికి ఏంటి సంబంధం ఎవరికి అర్థం కావట్లా. ఆకాశంలో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏంటి? గతంలో ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు కదా, తిరిగారు కదా, వెళ్ళారు కదా, ఎప్పుడు ఇటువంటి విపరీతమైన వేయలేవు కదా, ఎందుకు ఇంత విపరీతమైన పోగొట్టబోతా ఉన్నారో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.